హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మోంటే వెంటారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అని. టుడే ఫెస్టివల్ కదా, సో ఫెస్టివల్ సందర్భంగా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. సో ఇది అందరికీ వర్తిస్తుందండి, మేల్ ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, సో అందరూ చూడొచ్చు. నో కాంటాక్ట్లో ఉన్న, సెపరేషన్లో ఉన్న, మీ పర్సన్ బ్లాక్ చేసిన, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, సరిగా మాట్లాడకపోయినా, ఎవరికి వారు దూరంగా ఉంటున్నా, బ్రేకప్ ఎండింగ్, సో లెస్ కాంటాక్ట్, సో అన్నీ అందరూ చూడొచ్చు అండి, అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? మీ పర్సన్ నేను 3 times అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి. మీ సపరేషన్కి, ఈ సపరేషన్ జరిగి చాలా డేస్, మంత్స్ అయితే కనుక మేబీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ యొక్క వెయిటింగ్కి ఈ ఏప్రిల్లో ఎండ్ పడుతుంది. అంటే ఈ ఏప్రిల్ కానీ ఆ తర్వాత మంత్ కానీ చాలామందికి యాక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫైర్ ఎనర్జీ ఉంది. సో ఏంటంటే ఈ ఎండింగ్కి మీరు చాలా పెయిన్ అనేది తీసుకున్నారండి. ఎండింగ్లో అంటే చాలామందికి సపరేషన్ అనేది వచ్చింది కదా, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా, ఎవరైనా సరే, ఎవరిదైనా ఒక బంధం, ఆ బంధంలో ఎవరైతే గొడవలు పడి విడిపోయి దూరంగా ఉన్నారో, సరిగా సఖ్యత లేదో, మీ పర్సన్ ఏంటంటే ఈ వెయిటింగ్ పెయిన్కి మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుందండి. అంటే ఏదైతే మీరు పెయిన్ అనుభవించారో, ఈ పెయిన్ అంటే మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నారో అది ముగిసి మళ్ళీ మీకు యాక్షన్ అనేది మీ పర్సన్ నుంచి రాబోతుంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దానికి దగ్గరలో ఉన్నారు. అంటే చెప్పాలంటే మీ పర్సన్ ఇన్నాళ్ళ నుంచి రాని పర్సన్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు. ఓకేనా? యాక్షన్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది వస్తారు. సడన్గా ఒక యాక్షన్ తీసుకుంటారు. అంటే మీతో మాట్లాడటం, మీతో మీట్ అవ్వడం, మీరు దగ్గరగా ఉండడం, సో ఇలాంటివి. కొంతమందికి అయితే మీ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఒక రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఈ పర్సన్ చాలా తక్కువ టైం అనేది మీకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ వర్క్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఏదైనా కొంత బిజీ పర్సన్. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ పొలిటికల్గా కూడా ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. సో ఏంటంటే ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటారు. మీకు టైం అనేది ఏ రీజన్ అయినా కావచ్చు, టైం అనేది తక్కువ ఇస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. కొంతమంది అంటే కొన్ని మంత్స్కి, వీక్స్కి ఒకసారి, కొంతమంది ఇయర్స్కి కలిసే వాళ్ళు కూడా ఉంటారు. ఇయర్లో 2 times 3 times అలా, మంత్స్కి, వీక్స్కి, కొన్ని డేస్కి ఒకసారి, 3 days 4 days, వీక్లీ 1 time 2 times అట్లా. ఏంటంటే మంత్లీ అయినా ఆ పర్సన్ ఏంటంటే కొంచెం తక్కువ టైం, అప్పుడప్పుడు వెళ్ళటం రావడం, ఒక్కోసారి బ్లాక్ చేయడం, మళ్ళీ అన్బ్లాక్ చేయడము, ఒక్కోసారి వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా చెప్పకుండా మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే రావడం. సో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. వెళ్ళడం రావడం, వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు వస్తున్నా అని. సో అట్లా అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. వాళ్ళు ఎప్పుడు వస్తారని మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారు ఏంటి అని. సో అంత వెయిటింగ్లో మీ పర్సన్ పెట్టారు. మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ డిసైడ్ అయిపోయారండి. ఓకే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మీ పర్సన్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఏం డిసిషన్ అంటే, వాళ్ళ లైఫ్లో మీరు వద్దనుకొని వెళ్ళిపోయారేమో, మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు. ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది మనం ముందు కార్డ్స్ తీస్తే అర్థమవుద్ది. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఏంటో మీ మీద లవ్ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ కనిపిస్తున్నాయండి. ఇక్కడ లవ్ ఫీలింగ్స్ అనేవి మళ్ళీ మొదలయ్యాయి మీ మీద. మీ పర్సన్ మేబీ వేరే వాళ్ళ కంట్రోల్ వల్లే మీ పర్సన్ ఇలా చేసి ఉండొచ్చండి. అంటే మేబీ మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ, వాళ్ళ వైఫ్ అయితే వైఫ్ కానీ, లేదా మీరే వైఫ్ అయితే వేరే పర్సన్ ఉంటారు కదా, అలా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి, మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు మేల్ అయితే అవతల వాళ్ళ ఫీమేల్, మీరు ఫీమేల్ అయితే అవతల వాళ్ళ మేల్. ఓకేనా? సో ఏదైనా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏంటంటే ఎవరికో భయపడి, వాళ్ళ మదరు, ఫాదరు, మీ ఫీమేల్ కనిపిస్తున్నారు మ్యాక్సిమం, అదర్ అలాంటి వాళ్ళకి, రొమాంటిక్ థర్డ్ పర్సన్ అంటే వాళ్ళకి భయపడి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ పర్సన్ మీ దగ్గరికి రాలేదండి, వాళ్ళ సిస్టర్. సో ఎవరో ఒకరు. బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది మీకు కూడా భయపడి ఉండొచ్చు మీ దగ్గరికి రావాలంటే. అంటే కొంతమందికి, ఇది అందరికీ కాదు. ఎందుకు, పాస్ట్లో మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టు ఉంటే, మీరు ఇలా చేయొద్దు అంటే వాళ్ళు అదే చేశారు, తిరిగి చెప్పమంటే సరైన రీజన్ మీకు చెప్పడానికి వాళ్ళకి ముఖం అనేది చెల్లట్లేదు మీ దగ్గరికి రావడానికి. కొంతమందికి అది కూడా అయ్యి ఉండొచ్చండి. ముఖం చెల్లక మళ్ళీ
ఎలా రావాలనే తెలియక రాకపోవడం, కొంతమందికి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ పర్సన్ రాకపోవడం. సో ఇదంతా ఏంటంటే జరుగుతూనే ఉంది, గ్యాప్ అనేది వచ్చింది. మ్యారీడ్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, కొంతమందికి మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, డైవర్స్ కావాలని మీ పర్సన్ మిమ్మల్ని డిమాండ్ చేయడం, అడగటం, ఒత్తిడి తీసుకురావడం. ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం చూడటం, ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మ్యారీడ్ వాళ్ళకైతే డైవర్స్ అనేవి అడగటాలు, డైవర్స్ దాకా రావటాలు, అట్లా విడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ రిలేషన్లో ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలనే సిచ్యువేషన్స్ దాకా కూడా వచ్చాయండి. ఇక లవర్స్ అయినా, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా, ఎవరికైనా ఇవే ప్రాబ్లమ్స్. మధ్యలో వేరే వాళ్ళ వల్ల కానీ, లేకపోతే మీకు మీ పర్సన్కి కానీ ఇట్లా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయి దూరంగా ఉన్నారు. అది రావాలంటేనేమో మీ పర్సన్కి కుదరట్లేదు. అవతల ఫ్యామిలీ వల్ల కానీ, సొసైటీ వల్ల కానీ, మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ ఈ పర్సన్ అనేది రావట్లేదండి. ఇంకోటి చెప్పాలంటే, ఈ పర్సన్కి, రిలేషన్కి, పర్సన్కి వాళ్ళు కావాలన్నప్పుడు వస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే పెద్ద ఏమంటారు, ఒక పెద్దతనం అనేది ఎక్కడ కనిపించట్లేదు, మెచ్యూరిటీ లెవెల్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఇక్కడ ఏజ్లో మీకంటే చిన్న ఉండొచ్చు. ఒకరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మ్యారీడ్ వాళ్ళు కూడా ఏముంది, ఏజ్లో చిన్న వాళ్ళని చేసుకుంటుంటారు కదా. సో ఎవరైనా సరే మీ పర్సన్, అంటే అందరికీ కాదు, కొంతమందికి ఇది మీ పర్సన్ మీకంటే ఏజ్లో కొంతమంది చిన్న. సో ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్కి మెచ్యూరిటీ లెవెల్ అనేది లేదు. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు రావటం, వాళ్ళకి కావాల్సినప్పుడు వెళ్ళడము. అంటే మీరు ఎంత హర్ట్ అవుతున్నారు అనేది ఆలోచించరు అనమాట. ఇప్పుడు మీరు టైం కావాలంటారు, టైం ఇవ్వాలి, మాట్లాడాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసేదే చాలా చిన్నవి, అవి కూడా వీళ్ళు తీర్చరు. మీరు ఎంత బాధపడుతున్నారో వీళ్ళు అర్థం చేసుకోరు. సో దానివల్ల ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళకి మెచ్యూరిటీ అనేది లేదండి. వీళ్ళకి ప్రేమ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఆ ప్రేమ కూడా ఏంటంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రేమ ఉందండి వాళ్ళకి కూడా. మీ మీద ఏంటంటే రొమాంటిక్ ఫీలింగ్స్, ఇష్టము ఉంది, మీ మీద ఇష్టం ఉంది. బట్ అది చూపించే పద్ధతి కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఏదన్నా సమస్య రాగానే పారిపోవడము, మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడము, మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడము, ఈలోపు మీరు చచ్చారా బతికారా అనేది కూడా చూడకపోవడము, ఇదంతా మెచ్యూరిటీ లేని లెవెల్స్ అనమాట. ఏంటంటే మీరు ప్రతిసారి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారండి. అది చనువుగా ప్రతిసారి అదే విధంగా వీళ్ళు తీసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి మెచ్యూరిటీ లేదండి. ఇష్టం ఉంది, మెచ్యూరిటీ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఓకేనా? దానివల్లే ఏంటంటే మీరు ఎంత బాధపడుతున్నారో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, వీళ్ళ బుర్రకి. ఓకేనా? మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళ మైండ్కి ఎక్కట్లేదు మీరు ఎంత బాధపడుతున్నారు అనేది. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. అది వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ అనేది లేకపోవడం. అంతగా మైండ్కి అనేది, హార్ట్కి అనేది వాళ్ళు తీసుకోవట్లేదు. ఇష్టమైతే పడుతున్నారండి, మిమ్మల్ని వదులుకోకూడదు, మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని చూడండి, రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటంటే ఎవరికో భయపడి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కొంతమందికి అయితే మీ మధ్య జరిగిన గొడవలు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ మదరో వైఫో ఎవరో ఒకళ్ళు వల్ల రాలేకపోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి సరిగా. ఎందుకంటే మీ పర్సన్కి అంత డేర్ లేకపోవచ్చు అండి, ఎదురించే డేర్ లేకపోవచ్చు. బట్ మీ దగ్గరికి రావాలని ఇష్టం, మీతో ఉండాలని ఇష్టం ఈ పర్సన్కి చాలా ఉంది. ధైర్యం తెచ్చుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ డైలమాలో ఉన్నారు. ఏది కరెక్ట్ ఏంటి. ఇప్పుడు ఒకవేళ పాస్ట్లో మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక ఈ పర్సన్ ఫ్యూచర్లో మిమ్మల్ని అర్థం చేసుకుంటారండి. ఎవరైతే ఇప్పుడు నువ్వు అలా అన్నారో, ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళకి ఫేవర్గా ఉండి మిమ్మల్ని ఇది చేశారో, వీళ్ళు ఫ్యూచర్లో అనేది మీ వర్త్ తెలుసుకుంటారు. మీ విలువ అనేది వీళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది, కన్ఫామ్గా వస్తుందండి. ఆ విలువ తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు వీళ్ళు. డెఫినెట్లీగా ఇప్పటికే వీళ్ళకి జ్ఞానోదయం అనేది అయ్యింది, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో కొంతమంది వస్తారు. ఇక్కడ ఏంటంటే దగ్గరగా ఉన్నారు, రావాలనుకునే యాక్షన్ చాలా దగ్గరగా ఉంది. ఓకేనా? ఫైర్ ఎనర్జీ ఉంది కాబట్టి కొంతమందికి అయితే ఈ మంత్ ఎండింగ్ లోపే వచ్చేస్తారు. కాల్ కానీ, మెసేజ్ కానీ, పర్సనే వస్తారు. రాలేని వాళ్ళని ఏం చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి నెలలు, కొంతమందికి ఇయర్ కూడా పడుతుంది. ఐఎమ్ సారీ, ఇయర్ అంటే లాంగ్ రిలేషన్స్ ఉంటాయండి. మీకు మధ్య కొంతమందికి అందరి ఎనర్జీ ఒకేలాగా ఉండవు, అందరు పర్సన్స్ డీప్గా ఉండరు. విడిపోయారు చాలా ఇయర్స్ అయి ఉంటుంది. మరి వాళ్ళు రావాలంటే వాళ్ళకి టైం పడుతుంది, ఒక సందర్భం అనేది రావాలి. సో దానివల్ల అందరికీ ఏమీ సంవత్సరాలు పట్టదు, వీక్స్, రోజుల్లోనే అయిపోతుంది. కొంతమందికి నేను చెప్పేది బాగా లేట్ ఎనర్జీ ఉంటుంది కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఫాస్ట్ ఎనర్జీ వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్లోనే అవుతుంది, లేకపోతే నెక్స్ట్ మంత్. అలా మ్యాక్సిమం రీయూనియన్ అయితే కన్ఫామ్ అవుతుందండి. ఓకేనా?
మీ పర్సన్ అనేది యాక్షన్ అనేది తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు, మీతో రొమాంటిక్గా గడపాలనుకుంటున్నారండి వీళ్ళు. ఓకేనా, రొమాన్స్ అనేది చూస్తూ ఉన్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆఫర్ మీన్స్ మీరు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళని అది చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే టైం అయినా అయి ఉండొచ్చు, కేర్ అయినా, ప్రేమ అయినా, రీయూనియన్ అయినా అయి ఉండొచ్చు. నా దగ్గరికి రా అని మీరు అడుగుతూ ఉంటారు కదా, సో అలా మీ కోరికని వీళ్ళు నెరవేర్చాలనుకుంటున్నారు. నాతో ఉండు, నాతో టైం స్పెండ్ చేయి, నాతో మాట్లాడు, అన్బ్లాక్ చేయి, కాల్ చేయి అని మీరు అడుగుతూ ఉంటారు కదా, అలాంటివి వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి మీకు నచ్చింది, కాలో మెసేజో లేకపోతే మీ దగ్గరికి రావడమో, మీ కోరిక ఏదో ఒకటి వాళ్ళు తీర్చాలనుకుంటున్నారు. ఓకేనా, మీకోసం ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు వాళ్ళు, అది కూడా మీ దగ్గరికి వచ్చే డిసిషనే. సో ఇప్పుడు మీ ఆలోచనలు, మీ పర్సన్ గురించి మీ థింకింగ్ ఎలా ఉందో చూద్దామంటే మీ ఫీలింగ్స్. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద? మీ పర్సన్స్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, డిసిషన్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ అనేది ఉంటుందండి, వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు మీ విషయంలో. సో మీరు కూడా రెడీగానే ఉన్నారు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్తో హ్యాపీగా గడపడానికి. అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ కోసం లేదా మీ హస్బెండ్ కోసం. సో ఇట్లా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉందండి. థర్డ్ పార్టీ మీ మధ్యలో నుంచి రిమూవ్ అయిపోయి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ ఎప్పుడు వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు చూస్తున్న వాళ్ళల్లో. థర్డ్ పార్టీ అంటే థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఫ్యామిలీ, రొమాంటిక్ థర్డ్ పర్సన్ లేదా ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ మీ మధ్య జరిగే సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు అండి, మనీ కూడా అవ్వచ్చు. సో ఏదైనా అవుతుంది థర్డ్ పార్టీ అంటే. మీ మధ్య చాలా ప్యాషన్ ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది, ఒకరంటే ఒకరికి ఫిజికల్ కనెక్షన్ చాలా బాగుందండి. మీ పర్సన్ కూడా ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, అది కూడా రొమాంటిక్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు. సో చాలామందికి న్యూ బిగినింగ్ జరగాలని ఉంది కానీ ఎండ్ అయిపోయిందేమోనని భయపడుతున్నారండి. డెఫినెట్లీ ఎండ్ అయిపోయింది అనుకొని భయపడుతున్నారు. మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అనేది మీపై చూపిస్తూ ఉండొచ్చు. అంటే సరిగా మాట్లాడకపోవడం, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, బ్లాక్లో వేయడము, మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోవడము. సో ఇలాంటివి ఈ పర్సన్ అయితే చేశారండి. సో దీనివల్ల ఏంటంటే మీరు డీప్గా హర్ట్ అయ్యారు, ట్రస్ట్ ఇష్యూస్ కూడా మీ మధ్య ఉన్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఏదైనా సరే తర్వాత మీకు ఇస్తారనమాట. ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాటి గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. మీ విషయంలో ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉందండి. సో అదే మెయిన్ రీజన్. ఇక్కడైతే ఎండ్ అయిపోయింది అనుకొని మీరు భయపడుతున్నారు, బట్ ఎండ్ అయిపోయినా సరే ఎండ్ అయిపోయింది అనుకొని భయపడుతున్నారు కానీ ఇక్కడ మీకు రిలేషన్ అయితే ఎండ్ అయితే చేయాలని లేదు, డెఫినెట్లీ ఎండ్ చేయాలని లేదు, న్యూ బిగినింగ్ అయితే జరగాలని ఉంది. ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు చాలా ఎదురు చూస్తున్నారండి, ఎందుకంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్ మీద ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయారు, ఆలోచించి ఏంటంటే ఎక్కువగా మీ పర్సనే గుర్తొస్తున్నారు. మీరు ఏం పని చేసినా ఏం చేస్తున్నా ఎక్కువగా మీ పర్సన్ అనేది మీకు గుర్తొస్తూ ఉన్నారు. ఎక్కువగా బాగా చాలా డిస్టర్బ్ అయిపోయారండి, ఆలోచించి హెడేక్ రావడము. ఎందుకు ఈ పర్సన్ గురించి నేను అంత ఆలోచిస్తున్నాను బట్ ఈ పర్సన్ ఆలోచించడం లేదు, నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను, ఎడిక్ట్ అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్కి. బట్ ఇక్కడ మీకు చాలా ప్రేమ, అంటే మీ పర్సన్ గురించి ఎంతో ప్రేమ, ఎమోషనల్, ఏడవడము, వాళ్ళ కోసం ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం అండి. కొంతమంది ఏడ్ చేస్తున్నారు, కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 24/7 మీ పర్సన్ గురించి ఎక్కువగా తదేకంగా ఆలోచిస్తూ ఉన్నారు. బాగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారండి. సో ఫిజికల్గా కూడా మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం, తలుచుకోవడం చేస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇవైతే మీ ఫీలింగ్స్. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఫీలింగ్స్ ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి? ప్రజెంట్ అయితే మీ పర్సన్ స్ట్రక్లో ఉన్నారు, స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని బ్లాక్ పెట్టి వాళ్ళు స్ట్రక్లో ఉన్నారండి. సో ఎండ్ చేసేసారు కానీ మళ్ళీ సక్సెస్ చేయాలనుకుంటున్నారు. అంటే వదిలేసి వెళ్ళారు కానీ తిరిగి రావాలనుకుంటున్నారు. మీ రిలేషన్ కోసం ఒక స్టాండ్ అనేది వీళ్ళు తీసుకుంటారండి, డెఫినెట్లీ స్టాండ్ తీసుకుంటారు, మీ దగ్గరకు అనేది రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఏ దారి కనిపించట్లేదు రావడానికి, అంటే మేబీ కొన్ని అడ్డంకులు ఉండి ఉండొచ్చు మీ దగ్గరికి రావాలి అంటే. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారు. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఏదైనా సిచ్యువేషన్స్ కానీ అడ్డుగా ఉండి ఉండొచ్చు, లేదా వాళ్ళకున్న ఈగో కానీ యాటిట్యూడ్ కానీ మీ మధ్య ఉన్న గొడవలు కానీ ఆ పర్సన్ ఏంటంటే రానియకుండా చేస్తున్నారు.
వస్తున్నాయి. బట్ ఆ పర్సన్ ఏంటంటే ఉండలేకపోతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ సపరేషన్లో మీ పర్సన్ ఏంటంటే మీ గురించి కొంచెం మంచిగా వాళ్ళు రియలైజ్ అనేది అయ్యారండి. వాళ్ళు రియలైజ్ అయ్యారు. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మీరు హెల్ప్ చేస్తుంటే కనుక మీ హెల్పింగ్ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా కొంతమందికి ఫైనాన్షియల్గా హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీ పర్సన్ ఏంటంటే మీకు కాంటాక్ట్లోకి రావాలి అని అయితే ఫిక్స్ అయ్యారండి. డెఫినెట్లీ ఇక్కడ కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఎందుకంటే షూర్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎమోషనల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్కి మీ మీద ఏంటంటే బిగినింగ్ చేయాలనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, ప్యాషనెట్గా కూడా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఫీలింగ్స్ ఏంటంటే రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ మీద వస్తున్నాయి. సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో బిగినింగ్ చేయాలనిందండి, ఫాస్ట్గా మీతో బిగినింగ్ అనేది చేయాలనింది. ఈ సిచ్యువేషన్ కోసం ఈ పర్సన్ ఏంటంటే అవతల వాళ్ళకు కూడా ఏంటంటే ఏదున్నా ఎవరు అడ్డం పెట్టినా సరే ఈ పర్సన్ రావడానికి అనేది రెడీ అయ్యారు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పటి వరకు వాళ్ళ కోసము, వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించి ఆగిపోయారు. బట్ ఇప్పుడైతే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదో రకంగా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అటు ఫ్యామిలీ అడ్డుకున్నా, థర్డ్ పర్సన్ అడ్డుకున్నా, ఏది అడ్డున్నా సరే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకోండి డిసైడ్ అయ్యారండి వాళ్ళు. మీ ఫ్యూచర్లో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని సిచ్యువేషన్ని కలిపి హ్యాండిల్ చేసుకోవాలనుకుంటున్నారు, కలిపి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఓకేనా? సో వాళ్ళైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, రియలైజ్ అయ్యారు. సో మీ దగ్గరికి కొత్త బిగినింగ్ కూడా చేయాలనుకుంటున్నారు, మీకు కాల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీతో రొమాంటిక్గా గడపాలని అయితే అనుకుంటున్నారండి. మీరు ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు. సో మీ పర్సన్కి కొంతమంది కమిట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదు. మేబీ వాళ్ళైతే మీట్ అయినప్పుడు అడిగి చూడండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మెచ్యూరిటీ అనేది లేదండి, చెప్పలేము. మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు మ్యారీడ్ వాళ్ళకైతే. బట్ ఈ పర్సన్ అయితే వదిలి ఉండలేనంత ప్రేమ అయితే ఉందండి వీళ్ళకి. బట్ సొసైటీని, థర్డ్ పర్సన్ ఎదిరించి ఎంతవరకు ఉండగలరో తెలియదు. కానీ ఈ పర్సన్కి అయితే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, కానీ ప్రేమ మాత్రం బాగానే ఉంది మీ మీద. సో మెచ్యూరిటీ లేకపోవడం వల్లే మీకు దూరంగా ఉండడం, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు అంతగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఎక్కువగా వాళ్ళని తలుచుకుంటున్నారు, ఎక్కువగా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని దాటి వాళ్ళ ఆలోచన ఏంటంటే పక్కకి వెళ్ళట్లేదు. ఇది డివైన్ కనెక్షన్ ముడిపడి ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు మీ పర్సన్ని ఊహించుకోవడం, మీ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం, ఇది ఒకటే ఒకరికొకరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఏంటంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఏంటంటే మీరు లేకుండా ఉండలేక సో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో కమిట్మెంట్ అడగాలనుకున్న వాళ్ళు కమిట్మెంట్ కూడా అడగొచ్చు, ట్రై చేయండి. ఖచ్చితంగా అడగాలి కూడా, ఇలా వచ్చి వెళ్ళటం కాదు, కమిట్మెంట్ అనేది ఉండాలని. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు రొమాన్స్ అనేది రాబోతుంది. రొమాన్స్ అనేది రొమాంటిక్గా ఉండాలనేది ఇద్దరు ఫీలింగ్ అండి. ఖచ్చితంగా ఇక్కడ రొమాన్స్కి సంబంధించి కనిపిస్తుంది, బిగినింగ్కి సంబంధించి కనిపిస్తుంది. సో కమిట్మెంట్ గురించి కూడా కనిపిస్తూ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇంకోసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం. మీ పర్సన్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొంతమంది స్లో ఎనర్జీ అండి, కొంతమంది ఫాస్ట్ ఎనర్జీ. యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్కి రీయూనియన్ ఉందా? సో డివైన్ కలుపుతున్నారండి మిమ్మల్ని. ఓకేనా? ఎవరైతే విడిపోయారో, సపరేషన్లో ఉన్నారో గొడవల వల్ల, సో బాటమ్ ఆఫ్ ద డెక్, నేను చెప్పట్లేదు సొంతగా, ఇదేంటంటే ఇదిగోండి, దగ్గరుండి డివైన్ మిమ్మల్ని జత చేస్తారు. ఓకేనా? ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే విడిపోయారో మిమ్మల్ని అందరినీ కూడా డివైన్ కలుపుతారు. సో మీ మధ్య రొమాన్స్ అనేది రాబోతుంది, బిగినింగ్ అనేది జరగబోతుంది. డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోబోతున్నారండి, మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 111 అని పెట్టండి. సో లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి, డెఫినెట్గా లైక్ చేయండి. మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అట్లా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సో ఎవరికైనా ఇంకా ఏమైనా పర్సన్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.